హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైలరింగ్ వరల్డ్‌లోకి స్వాగతం. ఈరోజు మార్నింగ్ నుంచయితే 12 బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేశాననమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇద్దరు ఫోన్ చేశారు. ఈవినింగ్ 7:00 వరకు బ్లౌజెస్ కావాలని ఒకరు, 5:00 వరకు కావాలి అని ఒకరైతే ఫోన్ చేశారనమాట. ఇద్దరు ఊరెళ్తున్నారు. ఎవ్వరికీ కాంప్రమైజింగ్ లేదనమాట. వాళ్ళకి కూడా డిలే అయింది. చాలా రోజుల నుంచి పెండింగ్ వేసుకుంటూనే వస్తున్నాను. ఫైనల్‌గా ఈరోజైతే ఊరెళ్తున్నాము. కంపల్సరీ కావాలి అన్నారు. ఇంగ ఏం వాళ్ళకి సమాధానం చెప్పలేక స్టార్ట్ అయితే చేసేసాను. మార్నింగ్ అయితే 10కి స్టార్ట్ చేశాననమాట. కటింగ్‌తో కలిపి. కటింగ్ చేసేసి 11:30కి అయితే స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎలా స్టిచ్ చేశానో నాకే తెలీదనమాట. అంత స్పీడ్‌గా స్టిచ్ చేశాను. ఫైనల్‌గా ఈవినింగ్ 4 వరకు ఒకరివైతే 5 బ్లౌజెస్ స్టిచ్ చేసేసాను. ప్యాక్ చేసేసి పెట్టేసాననమాట. తర్వాత ఇప్పుడు నేను మడతేస్తున్న వాళ్ళవి 7 బ్లౌజెస్ మొత్తము. ఇవి 7:30కి అయితే కంప్లీట్ అయ్యాయి. అప్పటికి 6 బ్లౌజెసే కంప్లీట్ అయ్యాయి. ఇంక 1 బ్లౌజ్ పెండింగ్ ఉంది. ఇంక వాళ్ళైతే ఇంక 1 బ్లౌజ్ ఉంది కదా! అది పెట్టేసుకోండి. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాంలెండి. ఇప్పుడు అర్జెంట్ ఉంది. మేము ఊరెళ్తున్నామని. ఈ 6 బ్లౌజెస్ అయితే తీసేసుకొని వెళ్ళిపోయినారనమాట. ఇప్పుడు నేను మడతేస్తున్నాను. వాళ్ళు అక్కడే ఉన్నారు. త్వరగా మడతేసేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాననమాట. అన్ని దాన్లకి వీళ్ళైతే కొంచెం లావుగానే ఉన్నారనమాట. అందుకని వీళ్ళకి హ్యాండ్స్‌కి కొంచెం ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయి. బ్లౌజ్ పీస్ మొత్తం క్రాస్‌గా ఎక్కువొచ్చేసింది. అందుకని శారీలో ఉన్న ఫ్లవర్స్‌నైతే హ్యాండ్స్‌కేసేసాను. ఒకదానికి ఇంక అన్ని దాంట్లకి పైపింగ్సే వేసుకున్నారు. ఈ అమ్మాయి అయితే చాలా మంచిదనమాట. మనం ఎన్ని సార్లు చెప్పినా గూడా అడ్జస్ట్ చేసుకుంటుంది. సర్లేరా ఈరోజు ఫ్లవర్స్ ఎక్కువున్నాయి రేపిస్తానులే అంటే సర్లేక్క అన్నదనమాట. ఒక 2, 3 టైమ్స్ ఇలా డిలే చేశాను. కానీ ఈరోజైతే లేదక్క మేము నైట్ 10:30కి అట్లా బస్సుంది మనకి. ఇగ మీ ఈసారి ఏమనుకోవద్దండి. నాకు నైట్ వరకు ఇచ్చేయండక్క 7:00 వస్తా నేను అనింది. 7కి వచ్చేసిందనమాట. ఇంగ 6 బ్లౌజెస్ కంప్లీట్ చేశాను. ఒక బ్లౌజ్ పెండింగ్ ఉంటే సర్లేండి అక్క ఉన్నానులెండి. మళ్ళీ నేను బ్లౌజెస్ తెచ్చాను. దాంతో కలిపి ఇద్దురులెండి అని ఇచ్చేసిందనమాట. ఇంగ సరే అని నేను గూడా 6 బ్లౌజెస్ ఇచ్చేసాను. తర్వాత 1 బ్లౌజ్ నా దగ్గరే పెట్టేసి అది గూడా కంప్లీట్ చేసేసాను. తనెళ్ళిపోయిన తర్వాత. ఆ బ్లౌజే మిషన్ మీద కుడుతున్నాను. ఇదిగోండి మళ్ళీ 6 బ్లౌజెస్ తీసుకొచ్చిందనమాట. ఇవన్నీ మళ్ళీ 1 మంత్ తర్వాత ఇవ్వండిలెండి ఇప్పుడేం అర్జెంట్ లేదు అంటే సర్లేమ్మా అన్నాను. ఎప్పుడు నాకేమైనా అర్జెంట్ ఉన్నా గూడా ఫోన్ చేస్తే తను అర్థం చేసుకుంటుంది. ఇంగ వాళ్ళకి అర్జెంట్ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకొని స్టిచ్ చేసి ఇవ్వాలి కదా! తర్వాత ఇవి వేరే వాళ్ళవన్నమాట 5 బ్లౌజెస్. ఈ ఆంటీ వాళ్ళైతే మేము 5:00 వస్తాము స్టిచ్ చేసి పెట్టండి అన్నారు. స్టిచ్ చేసి పెట్టాను. ఏమో వీళ్ళు అయితే ఇంగా రాలేదు. ఇంగ సరే అని వీళ్ళు వచ్చేసారు. ఫస్ట్ వీళ్ళవి ఇచ్చేసాననమాట. ఆ 12 బ్లౌజెస్ షూట్ చేయడానికైతే అవ్వలేదు. అందుకని కొన్ని బ్లౌజెస్ మాత్రమే షూట్ చేశాను. ఈరోజు మార్నింగ్ 1 డేలో 12 బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేశాను అంటే మార్నింగు 10, 10 నుంచి 10:30, 11 వరకు ఓన్లీ కటింగే చేశాననమాట. ఓన్లీ కటింగ్ చేసేసి అన్నీ కట్టలు కట్టుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత ఇద్దరు అమ్మాయిలు నేర్చుకోవడానికొచ్చారు. వాళ్ళకి నేనేం చేశానంటే నేను స్టిచ్ చేస్తున్నాను. నేను అవుట్‌లైన్స్ అన్నీ వేసుకొని పెట్టుకున్నాను. జాయింట్స్, హ్యాండ్స్‌కి ఇంగా లైనింగ్ మొత్తం అటాచ్ చేసి పెట్టుకున్నాను. నేను గమ్మేం అతికించాననమాట. మిషన్ మీదనే అన్నీ స్టిచెస్ వేసుకుంటాను. ఇంగ వాళ్ళనైతే నీట్‌గా కట్ చేసి కట్టలు కట్టేయండి. ఏమన్నా కు ఇలా లైనింగ్ మనకి అతుకుందో లేదో చూసుకోవడానికి కొంచెం ఉబ్బులాగా ఏమన్నా కనిపిస్తుందేమో చూసి ఎక్కడన్నా ఉంటే ఇప్పేసేయండి అన్నాను. వాళ్ళైతే నీట్‌గా కూర్చొని నీట్‌గా కట్ చేసి హ్మ్. అంతా చూసి కట్టలైతే నీట్‌గా కట్టేసి పెట్టేశారనమాట. వాళ్ళు మధ్యాహ్నం 2కైతే ఎళ్ళిపోయారు. అంతవరకు నేను అన్ని జాయింట్స్ వేసుకొని నీట్‌గా పైపింగ్ గూడా కుట్టి పెట్టుకున్నాను. ఇంక మధ్యాహ్నం 2 నుంచి స్టార్ట్ చేస్తే 4:30 కల్లా 5 బ్లౌజెస్ అనేవి హాఫ్ అన్ అవర్‌కొకటి, హాఫ్ అన్ అవర్‌కొకటి అలా స్టిచ్ చేసుకున్నాను. మనం లైనింగ్ అటాచ్ చేసుకున్నామంటే మనకి ఓన్లీ స్టిచ్ చేయడానికి 20 మినిట్స్ అయితే చాలనమాట. అది కూడా ఈ జాక్ మిషన్ మీదనే. మరి నార్మల్ మిషన్ మీద అయితే మనకి అంత స్పీడ్ స్టిచ్చింగ్ రాదనమాట. నేనైతే స్పీడ్ 40లో పెట్టుకుంటాను. అందుకని మిషన్ అయితే స్పీడ్‌గానే ఉంటుంది కాబట్టి త్వరగా అయిపోతాయి బ్లౌజెస్. ఇంక మనకు దారం మాటి మాటికి తెగడం కూడా తెగదు. ఎప్పుడో ఒకసారి అయితే తెగుతుందనమాట. మళ్ళీ విత్ ఓవర్‌లాక్‌తో. ఈ 12 బ్లౌజెస్ కూడా ఓవర్‌లాకే కావాలి వీళ్ళకి. ఓవర్‌లాక్ లేకుంటే అస్సలు వేసుకోరనమాట వీళ్ళు. మనం వేయకున్నా మర్చిపోయినా కూడా మళ్ళీ తీసుకొస్తారు. ఇక్కడ ఓవర్‌లాక్ అయితే మీరు వేయలేదు. ఇక్కడ వేసివ్వండి. అందుకని ఇంకేం చేస్తానంటే నేను స్టిచ్ చేస్తూనే ఓవర్‌లాక్ అనేది వేసేసి ఫినిషింగ్ కూడా నీట్‌గా వస్తుందిలే అన్నట్టుగా ఫినిషింగ్ గూడా బావుంటుందని ఓవర్‌లాక్ మొత్తం కంప్లీట్‌గా అయితే వేసి ఇచ్చేస్తాను. ఓవర్‌లాక్ అయితే ఒక 20 రూపీస్ ఎగస్ట్రా తీసుకుంటాను. బ్లౌజ్ కాస్ట్ కాకుండా.
అది కావాలన్న వాళ్ళకే వేస్తాను. అందరికైతే వేయననమాట. అన్ని లైనింగ్‌లు మనం అవుట్‌లైన్ వేసి పెట్టుకున్నాం కాబట్టి త్వరగా అయితే స్టిచ్ చేసేసాననమాట. ఈ ఈ బ్లౌజెస్ కుట్టేటప్పుడు ఈవినింగ్ 5 అయిందనమాట. అప్పుడు ఫోన్ చేసింది. "అక్క అయిపోయినాయా?" అంటే, "ఇంక కాలేదమ్మా 7:30కి అట్లా రా అన్నీ కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను" అంటే, "సరే అక్క 7:30 కన్నా ఇంక డిలే చేయొద్దండి. మళ్ళీ రావడానికి నాకు కూడా కష్టమవుతుంది" అంటే, "సర్లేమ్మా" అన్నాను. ఇక్కడైతే బాబిన్‌లో థ్రెడ్ అయిపోయిందనమాట. అందుకని మళ్ళీ బాబిన్‌లో థ్రెడ్ అయితే ఎక్కించుకుంటున్నాను. మనకి దీంట్లో ఆప్షన్ బాబిన్ థ్రెడ్ ఎక్కించుకునే ఆప్షన్ కూడా చాలా బాగుంది. నా మిషన్ వచ్చేసి F4 అనమాట. నేను ఈ మిషన్ ఫుల్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను కానీ టైం అనేది అస్సలు సరిపోవట్లేదు. డిసెంబరు 15th నుంచి స్టార్ట్ చేస్తే నేను బిజీగా ఉండబట్టి ఇప్పటి వరకు కూడా నా బ్లౌజెస్ అస్సలు నా కస్టమర్స్‌కి అసలు ఒక్క రోజు కూడా తీరిక లేకుండా స్టిచ్ చేస్తూనే ఉన్నాను. అయినా కూడా అయిపోకుంటున్నాయి. ఇప్ ఇప్పుడు కూడా ఇప్పుడు పండగలు లేవు, ఏం లేవు, ఇప్పుడేం అర్జెంట్ అనుకుంటారు. ఇప్పుడైతే ఓల్డ్‌గా ఇచ్చుంటారు కదా! మనకి 1 మంత్ డిలేనో 10 డేస్ బ్యాక్ అట్లా ఇచ్చింటారు కదా! వాళ్ళందరూ ఇప్పుడు అడుగుతున్నారనమాట. మేమిచ్చి 10 డేస్ అయింది కదా! మేమిచ్చి 15 డేస్ అయింది కదా! మావి ఇంగా స్టిచ్ చేయలేదా? మావి ఇచ్చేయండి. మళ్ళీ రంజాన్ వస్తుంది కదా! అప్పుడు మళ్ళీ మీరు బిజీ అయిపోతారు. అంతవరకు ఇచ్చేయండి, ఇచ్చేయండి అని ఫోన్ చేస్తున్నారనమాట. అందుకని ఇప్పుడైతే వీళ్ళవి స్టిచ్ చేశాను. మళ్ళీ రేపు మా కస్టమర్ ఇంకొకరున్నారనమాట. వాళ్ళవి ఒక 3 మంత్స్ అయిపోయిందేమో బ్లౌజెస్ ఇచ్చేసి. అన్ని బ్లౌజెస్ కుట్టిచ్చేసాను. వాళ్ళదొకటి పెండింగ్ పడిపోయింది. 2 కట్ వర్క్ శారీస్ పెండింగ్ పడిపోయాయి. తర్వాత ఒక 3 డ్రెసెస్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట. షార్ట్ లాంగ్ ఫ్రాక్స్. అవి 3 డిలే అయిపోయాయి. ఇంగ అన్నీ దండికిచ్చినారు వాళ్ళు. అన్నీ ఇచ్చేసాను. ఇంగ అవన్నీ పెండింగ్ పెట్టుకున్నాననమాట. ఇంగ వాళ్ళు కూడా మాటిమాటికి ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు. "చాలా రోజులైంది కదా! ఏంటి ఇప్పటివరకు ఇవ్వలేదు. అవి ఇచ్చేయండి ఫస్ట్. మేము కూడా ఊరెళ్తున్నాము. మాకు కూడా అర్జెంటే" అని. ఇంగ సరే అని ఫైనల్‌గా ఈరోజు వీళ్ళవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కంపల్సరీ వాళ్ళవే పెట్టుకోవాలనైతే అనుకుంటున్నాను. ఇంగ రోజు ఎవరో ఒకరు వన్ డే అబోనే ఫోన్ చేసేసి చెప్పేస్తారనమాట మాకు. ఫలానా రోజైతే ఇవి కావాలి, ఫలానా రోజు ఇవైతే కావాలి అని. అర్జెంట్ అయితే ఒకటైతేనే స్టిచ్ చేస్తాను. అన్నీ అయితే ఇవ్వను. ఇంగా 1 మంత్, ఒక 10 డేస్ ఇలా డిలే అయిన వాళ్ళవి ఒకవేళ అర్జెంట్ కావాలి మేము వెళ్తున్నాము అంటే ఇంగ అన్నీ ఒకటేసారి కటింగ్ చేసేసి అన్నీ ఇచ్చేస్తాననమాట. ఒకటేసారి ఇచ్చేసామంటే మనకు అమౌంట్ కూడా ఒకటేసారి వచ్చేస్తుంది అన్నట్టుగా. ఇగ లేదు మనకి అర్జెంట్ ఒకటి ఇవ్వండి ఫస్ట్ తర్వాత నిదానంగా ఇవ్వండి అంటే ఒకటి కుట్టేసి ఇచ్చేస్తాననమాట. ఇంగ ఈ శారీలో ఈ బ్లౌజ్‌లో ఏమో హ్యాండ్స్‌కేమో చిన్న లేస్‌లాగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట రెడ్ కలర్‌ది. ఒక 2 బ్లౌజెస్‌కి రెడ్ పైపింగ్ అనేది వేశాను. అన్ని పైపింగ్స్ నా దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. ఎందుకంటే కొన్ని ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ మిగిలినవి నేను ఎత్తి పెట్టుకుంటాననమాట. పైపింగ్స్ కోసము. మనం హమేషా ఒకటే బ్లౌజ్‌కి ఒక కలర్ కాంబినేషన్ కోసం బజార్‌కెళ్ళి తెచ్చుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అంటే మనకి టైం అస్సలు సరిపోదు. అందుకని ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ అనేవి కొన్ని అన్నీ ఎత్తి పెట్టుకుంటాను నేను. నా దగ్గరైతే ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ చిన్న పైపింగ్స్ కోసం అయితే 2 సంచుల నిండా ఉన్నాయి. అవన్నీ అట్లనే ఎత్తిపెట్టేసి, ఇలా మనకి ఏది ఆపోజిట్ పైపింగ్ బాగా హైలైట్‌గా ఉంటుందో అదే వేస్తాననమాట. ఈ గ్రే కలర్ మీద ఈ రెడ్ పైపింగ్ చాలా బాగా కనిపిస్తుంది. ఈ అమ్మాయి అయితే చాలా దూరం నుంచి వస్తుంది మన దగ్గరికి. మనం వచ్చేసి లోకల్‌లో ఉంటాము. వీళ్ళు కొంచెం దూరంగా ఉంటారనమాట. వాళ్ళకి మనకి ఒక 50 మినిట్స్ జర్నీ అనమాట. వాళ్ళ ఏరియాలో కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది బ్లౌజెస్‌కి. అందుకని మన దగ్గర కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడికి స్టిచ్ చేపించుకుంటదనమాట. తను వచ్చినప్పుడల్లా ఒక 6 బ్లౌజెస్, 6 శారీస్ లేకుంటే 8 బ్లౌజెస్, 8 శారీస్ అట్లా తెచ్చి స్టిచ్ చేపించుకొని మళ్ళీ 1 మంత్ తర్వాత వచ్చి 1 మంత్ తర్వాత తీసుకెళ్తుందనమాట. అందుకని నేను కూడా టైం కొంచెం ఎక్కువగా ఉందని తీసుకుంటాను. తను ప్రతి బ్లౌజెస్‌కి కూడా ఓవర్‌లాక్ ఏపించుకుంటుంది. తన రిక్వైర్మెంట్ ఏమో మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. ఇవొచ్చేసి వాళ్ళ మదర్ బ్లౌజెస్. తను చూడు నాకు 1 మంత్ అయింది కాబట్టి ఇంగ ఈరోజు ఏం ఆప్షన్ లేదు చెప్పడానికని ఇంగ స్టిచ్ చేసైతే ఇచ్చేసాను. ఇంకా ఫుల్ వీడియో అయితే చేద్దాం అనుకున్నాను జాక్ మిషన్‌ది. కానీ టైం అనేది సరిపోవట్లేదు కాబట్టి చేయలేకపోతున్నాను. నేను వీడియోస్ పెట్టడానికి కారణం ఏమంటే నా స్వీట్ మెమోరీస్ అనమాట ఇవన్నీ. నేను ఏ బ్లౌజెస్ స్టిచ్ చేస్తున్నాను, ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేస్తున్నాను, నేను ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేయగలను అన్నట్టుగా నాది నేను చూసుకోవడానికి కానీ, నేను ఎవరికైనా చూపించుకోవడానికన్నా కూడా నా మెమోరీస్ నాకు ఉండాలన్నట్టుగా క్రియేట్ చేసుకుంటున్నాననమాట. ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను ఒక ఛానల్‌లో. కానీ ఆ ఛానల్ నాకు ఐడీ మర్చిపోయాను నేను. అదంతా డిలీట్ అయిపోయింది. దాంట్లో కూడా నేను చిన్న మిషన్ నా దగ్గర ఉషా 550 ఉంది. ఆ మిషన్‌లో ఉన్న వీడియోస్ అన్నీ పెట్టాను. తర్వాత ఇది
ఈ ఈ జర్నీ అయితే స్టార్ట్ చేశాననమాట. ఈ 5 బ్లౌజెస్ ఒకరివే అనమాట. ఈ ఈ మేడం గూడా మనకి చాలా అంటే చాలా దగ్గరనమాట ఈ మేడము. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఎలాగో, అలా నేను ఫ్యామిలీ టైలర్ అనమాట వీళ్ళకి. వీళ్ళ బ్లౌజెస్ మొత్తం నేనే స్టిచ్ చేస్తాను. ఫస్ట్ ఒక బ్లౌజ్ తీసుకొచ్చారనమాట. 2 బై 2 బ్లౌజ్. ఇది స్టిచ్ చేసి ఇవ్వమ్మా, ఇది బాగుందంటే నేను నెక్స్ట్ బ్లౌజ్ కూడా కుట్టించుకుంటాను. సరే అని ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చాను. హ్యాండ్స్‌కి మాత్రం కొంచెం చిన్నగొచ్చాయి. 80 పాయింట్స్ ఇచ్చారనమాట వాళ్ళు ఫస్ట్ మనకి. హ్యాండ్స్ కొంచెం చిన్నగా వచ్చాయి. తనైతే సరేలే 80 పాయింట్సే గదా! ఇది అందుకని చిన్నగొచ్చాయి. తర్వాత 1 మీటర్ ఇస్తాను. నీకు కన్వీనియంట్‌గా ఉండి నాకు జాయింట్స్ ఏం పడకుండా బయటికి కనిపించకుండా స్టిచ్ చెయ్యి అన్నారనమాట. ఇంగ సరే అని నేను కూడా బాగా నీట్‌గా స్టిచ్ చేసి ఇచ్చాను. వాళ్ళు కూడా ఓవర్‌లాకే కావాలన్నారు. వాళ్ళకి ఎలా కన్వీనియంట్‌గా ఉంది, వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉన్నాయో అన్నీ తెలుసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారమే కుట్టించాననమాట. ఇంగ వాళ్ళకి నేను నేను వీళ్ళకి పరిచయం అయ్యి కూడా ఒక 5 ఇయర్స్ అవుతుందేమో. 5 ఇయర్స్ నుంచి నా దగ్గరే కుట్టించుకుంటారనమాట. ఫస్ట్ ఈ మేడం వచ్చారు. దీని తర్వాత వాళ్ళ సిస్టర్‌వి, వీళ్ళ పెద్దమ్మాయివి, తర్వాత వీళ్ళ రెండో అమ్మాయివి కూడా మన దగ్గరే స్టిచ్ చేపించుకుంటారు. వీళ్ళకి మొత్తము నలుగురు అమ్మాయిలనమాట. అందరివి ఫ్యామిలీ ఫ్రెండ్‌లాగా ఎలా ఉంటారో అలా ఫ్యామిలీ టైలర్ అనమాట. నేనైతే వీళ్ళకి ప్రతి ఒక్కటి నా దగ్గర స్టిచ్ చేపించుకుంటారు. ఎంబ్రాయిడింగ్ వర్క్ మిషన్ గూడా నా దగ్గర ఉంది కదా! ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ కూడా వీళ్ళు నా దగ్గర ఏపించుకుంటారు. కస్టమర్స్‌కైతే కొంచెం హెవీ బిల్ అవుతుందనమాట వీళ్ళది. హెవీ మనకి పెళ్ళిళ్ళు కూడా వీళ్ళ పెళ్ళిళ్ళుంటాయి కదా! అప్పుడు కూడా అందరూ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంతమందున్నారో వదినలు కానీ, ఆడపడుచులు కానీ అందరూ మన దగ్గరే స్టిచ్ చేపించుకుంటారు. ఈ ఆంటీ కూడా మనకు చాలా ఇష్టం అనమాట. అందుకని వీళ్ళకి కూడా ఏం చెప్పలేక వీళ్ళు 20 తారీఖైతే మనకి సాయంత్రం 5 వరకైతే స్టిచ్ చేసి పెట్టేసేయమని నేనొచ్చి తీసుకెళ్ళిపోతాను. మళ్ళీ డిలే చేయొద్దు అని చెప్పారు. ఇంక అందుకని వీళ్ళకి గూడా ఏం సమాధానం చెప్పలేక, ఇంగ ఇన్ని బ్లౌజెస్ మన దగ్గర కుట్టించుకునేటప్పుడు మనం వీళ్ళని డిలే చేసామంటే బాగోదు. అందుకని సరే అని వీళ్ళు చెప్పిన ప్రకారంగే 5 వరకైతే వీళ్ళ బ్లౌజ్ ఫస్ట్ కంప్లీట్ చేసేసాను. తర్వాత ఆ అమ్మాయివైతే పెట్టుకున్నాను. ఇంగ ఆ అమ్మాయి గూడా 7:30, 8 మధ్యలో అయితే వచ్చి తీసుకెళ్ళిపోయింది. ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత ఎంబడే తీసుకెళ్ళిపోయారంటే మనకు గూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకవేళ తీసుకెళ్ళలేదు అంటే మనం అంతా కష్టపడి కూడా వేస్ట్ అయిపోతుందనమాట. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ నుంచైతే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ, ఈ హడావుడి బిజీలో అయితే అస్సలు మైండ్ మొత్తం ఈవినింగ్ వరకు మొత్తం 12 అవర్స్ కంప్లీట్ చేసేయాలి అన్నట్టుగా టార్గెట్ పెట్టుకొని, మధ్యాహ్నం వంట కూడా చేయకుండా అయితే కూర్చున్నాను. మధ్యాహ్నం అయితే బయట నుంచి ఎగ్ రైస్ తెప్పించుకొని పిల్లలు మేమందరం తినేసామనమాట. ఇలా బిజీగా ఉన్నప్పుడైతే అసలు వంట గురించి కూడా పట్టించుకోను. అంతా మన కాన్సంట్రేషన్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇంగ ఎవరొచ్చినా గూడా మన దగ్గర కస్టమర్స్ అనుకోండి, తర్వాత రండి అని చెప్తాను. ఏమన్నా బట్టలుంటే ఇచ్చేసి వెళ్ళండి. లేకుంటే ఫోన్‌లోనే మాట్లాడండి. నేను కొంచెం బిజీగా ఉన్నానంటే అర్థం చేసుకొని వాళ్ళైతే ఎళ్ళిపోతారు. ఇంగ తర్వాత నేను ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళేమేమి ఇచ్చారో అని చూసుకొని వాళ్ళతో మాట్లాడతాను. ఇంగ సరే అని వాళ్ళు ఫలానా టైం కావాలి అని అడుగుతారనమాట. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఉషా 550 గురించి చూద్దాము, డెమో గురించి చూసి వెళ్తాము అనేది వచ్చారు ఒకరు. లేదులెండి 7 అయితే రండి. నేను తీసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కొంచెం హెవీగా బ్లౌజ్ అయితే కుడుతున్నాను. ఈవినింగ్ వరకు కొంచెం అర్జెంట్ ఉన్నాయంటే సర్లే అని వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళిపోయారు. ఇలా మనం ఏమన్నా టార్గెట్ పెట్టుకున్నామంటే, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే మనం వేరే పనులు ఏం పెట్టుకోకూడదు. నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎంబ్రాయిడరింగ్ మిషన్ కూడా స్టార్ట్ చేయలేదు ఈరోజు. కట్ వర్క్ శారీస్ 2 ఉన్నాయి. ఈ 2 శారీస్‌లో కూడా నేను ఒక శారీకైతే కట్ వర్క్ వేసేసాను. ఇంకొక శారీ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంగా ఒక 20% అయితే ఉందనమాట. ఇంక మార్నింగ్ స్టిచ్ చేద్దాం, వేసేద్దాం ఇంత కూడా అనుకున్నాను. కానీ బ్లౌజెస్ అర్జెంట్ రావడం వల్ల స్టిచ్ చేయలేకపోయాను. ఇంక తర్వాత నైట్ అయితే అయింత కంప్లీట్ చేసేసి ట్రిమ్మింగ్ అయితే చేసేసేయాలి కట్ వర్క్‌కి. ఇక్కడికి కట్ వర్క్ శారీస్ అయితే అయిపోతాయి. కట్ వర్క్ శారీస్ అయితే తీసుకోకూడదనుకుంటున్నాను నేనైతే. ఎంత టైం ప్రాసెస్ అంటే అది అంత టైం ప్రాసెస్. మనం ఈజీగా ఒక 2 బ్లౌజెస్ అయితే వేసుకోవచ్చు. మనం 1, 2 టైమ్ ఫ్రేమ్‌లోనే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కానీ శారీకి మాత్రము ఒక 10 టైమ్స్ అయితే మనం ఫ్రేమ్ మార్చాలి. ఆ ఫ్రేమ్ మార్చే దగ్గరే నాకైతే టైం వేస్ట్ అంతా అనిపిస్తుంది. అందుకని ఇప్పటి నుంచి కట్ వర్క్ శారీస్ అయితే తీసుకోను. నా శారీస్ మాత్రం 2 ఉన్నాయి. అవి 2 దాంట్లోకి వేసేసుకొని కట్ వర్క్ అయితే ఆపేస్తాను. ఇంకా బ్లౌజెస్ కూడా చాలానే ఉన్నాయి. దేవుని దయ వల్ల మనకి ఎంబ్రాయిడరింగ్ మిషన్ కూడా కొంచెం కస్టమర్స్ ఎక్కువనే వస్తున్నారు. ఆ మిషన్ కూడా బాగా రన్ అవుతాయి. మగ్గం కూడా తెచ్చుకోవాలనుకుంటున్నాననమాట. ఇప్పుడైతే నా దగ్గర ఉషా 550 అయితే సేల్‌కుంది. వచ్చి చూసిపోతున్నారు. కానీ
రేట్ నచ్చక ఇవ్వలేకపోతున్నాను. ఒకవేళ మనకి బ్లౌజెస్ ఎక్కువగా వచ్చినా కూడా అది కూడా యూజ్ అవుతుందిలే ఎందుకు అమ్ముకోవాలన్నట్టుగా పెట్టుకున్నాననమాట. లేదు మనం అనుకున్న రేట్ అయితే గిట్టుబాటు అయిందంటే ఇచ్చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉషా 550 గురించి డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్‌లో ఉంది చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా మిషన్ తీసుకోవాలనే ఐడియా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇలా మనకి ఫ్రంట్ సైడ్ షార్ప్‌గా రావాలని కొంతమందికి ఇష్టపడతారు. కొంతమందయితే ఇష్టపడరనమాట. వీళ్ళు ఇష్టపడరు. వీళ్ళకు మామూలు కటింగే కావాలి బ్లౌజెస్. అందుకే వీళ్ళకి నచ్చాయి కాబట్టి అంత దూరం నుంచి ఆ అమ్మాయి వచ్చి నా దగ్గర స్టిచ్ చేపించుకుంటుంది. ఇప్పటి వరకు నేను ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ బ్లౌజెస్ దాదాపుగా ఒక 50-60 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తున్నాననమాట. ఈ అమ్మాయి కూడా మనకు పరిచయం అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్‌లో వచ్చినప్పుడల్లా ఒక 6 బ్లౌజెస్ నుంచి 8 బ్లౌజెస్ వరకు తెస్తుంటుంది, ఇస్తుంటుంది. మళ్ళీ 1 మంత్ తర్వాత వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అలా అలా అయితే 50-60 బ్లౌజెస్ వరకు నేను అందాజుగా చెప్తున్నాను. ఎగ్జాక్ట్‌గా అయితే కాదు. ఈ శారీలో బ్లౌజ్ మాత్రం క్రాస్‌గా వచ్చింది. అందుకని నేను హ్యాండ్స్‌కి మాత్రం ఫ్లవర్స్ వచ్చేలాగా కటింగ్ చేసుకున్నాను. కానీ స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఈ జాక్ మిషన్ గురించి ఒక ఫుల్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. టైం సరిపోవట్లేదు. ఎప్పుడన్నా వీలైతే కంపల్సరీ జాక్ మిషన్‌ది, ఓవర్లాక్ మిషన్‌ది, తర్వాత జిగ్‌జాగ్ మిషన్ ఫాల్ ఏసేది కూడా ఇంకా 3 మిషన్స్‌ది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ నా దగ్గర అయితే బ్లౌజెస్ 1 మంత్ నాన్ స్టాప్‌గా స్టిచ్ చేసినా కూడా అయిపోని అన్న బ్లౌజెస్ అయితే ఉన్నాయి. రోజుకి ఒక 7 బ్లౌజెస్ నుంచి 8 బ్లౌజెస్ కంపల్సరీగా స్టిచ్ చేస్తాను. అన్ని బ్లౌజెస్ స్టిచ్ చేసినా కూడా ఇంకా వస్తూనే ఉంటాయి. తీసుకెళ్తూనే ఉంటారు. ఇక్కడ నేను స్టిచ్ చేయబట్టి కూడా ఒక 7, 8 ఇయర్స్ అవుతుంది. ఇంకా నేనైతే వీళ్ళకి ఓల్డ్ అంటారు, ఒక మంచి టైలర్ అన్నట్టుగా పేరైతే పడిపోయిందనమాట ఇక్కడ. ఎవరైనా కూడా కొత్త కస్టమర్స్ వచ్చినా కూడా పేరైనా నా పేరు కనుక్కొని అట్లా ఇట్లా మాట్లాడుకుంటూ వాళ్ళతో తెలుసుకుంటూ వస్తారనమాట. మీరేనా స్టిచ్ చేసేది? అందరూ అనుకుంటున్నారు. ఒకసారి ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి ఇవ్వండి చూద్దాము ఎలా ఉందో. తర్వాత ఇంకా ఉన్నాయి స్టిచ్ చేపించుకుంటాను. అట్లా ఒకరు తీసుకొస్తారు. తర్వాత వాళ్ళని చూసి ఇంకొకరొస్తారు. అట్లా ఇట్లా నా దగ్గర ఇప్పటికి దాదాపుగా నా సర్కిల్‌లోనే ఒక 200-300 వరకు కస్టమర్స్ ఉన్నారు. నాకు ఎక్కువ కస్టమర్స్ ఎలా ఉన్నారంటే రంజాన్ ముస్లిమ్స్ ఎక్కువున్నారు. దాని తర్వాత క్రిస్మస్, న్యూ ఇయర్ జరుపుకుంటారు కదా! వాళ్ళైతే ఉన్నారనమాట. దాని తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం హిందూస్ ఉన్నారు. సంక్రాంతి గానీ, దసరా గానీ ఇలా స్టిచ్ చేపించుకుంటున్నారు. లేకుంటే నా దగ్గర చాలా రేర్. 1 డేలో మనం 12 బ్లౌజెస్ స్టిచ్ చేయాలి అంటే 1 డే అబోనే మనం అన్ని లైనింగ్స్ గానీ అందుకని మనకి ఇలాంటి అర్జెంట్ బ్లౌజెస్ ఏమైనా స్టిచ్ చేయాలి అనుకుంటే మనం ఎమర్జెన్సీగా అన్నీ మనకు అవైలబుల్‌గా పెట్టుకున్నామంటే ఇలా మనకేమన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బ్లౌజ్ స్టిచ్ చేయాలి అంటే ఇలా మనం అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే అప్పుడే తొందరగా కటింగ్ చేసేసి స్టిచ్ చేయడానికి వీలవుతుంది. అందుకని 1 డేలో నేను 12 బ్లౌజెస్‌ని స్టిచ్ చేయగలిగాను. ఈ ఓవర్లాక్ మిషన్ థ్రెడ్ మనం ఎక్కించాలంటే ఎంత కష్టం అంటే అంత కష్టం అనమాట. అస్సలు ఈ మిషన్ తెచ్చినప్పటి నుంచి ఒక 2 టైమ్స్ ఏం క్లీన్ చేశాను. అసలు దీనికి క్లీన్ చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు. ఒక రోజైతే పెట్టుకొని ఇదంతా క్లీన్ చేసేసేయాలి. థ్రెడ్స్ అన్నీ మనం స్టిచ్ చేసినటివి అన్నీ చూడండి ఎంత పొగులు పొగులు ఎలా పడిపోయాయో. మనకు మాటి మాటికి అంటే మాటి మాటికంటే అది మాటి మాటికి కాదులెండి. ఎప్పుడో ఒకసారి మనం ఓవర్‌లాక్ వేసేటప్పుడు ఎక్కువగా ఇటు సైడ్ దారంనే తెగిపోతుందనమాట. ఇటు సైడ్ దారం తెగిపోతే మనకి దారం అనేది అస్సలు ఎక్కడానికి అసలు కన్వీనియంటే లేదనమాట. అక్కడ ఎలా ఇచ్చాడో కూడా నాకు అర్థం కావట్లేదు. దీనికి 3 సూదులుంటాయనమాట. మనకు ఒకవేళ ఆ కటర్ పోగొట్టుకుపోయింది అన్నాము అంటే అసలు థ్రెడ్ ఎక్కడానికి అసలు రాదు. ఇంక ఓవర్‌లాక్ మిషన్ అస్సలు పనిచేయదు. అందుకని కటర్స్ అనేవి నేను 3 కటర్స్ అని తెచ్చిపెట్టుకున్నాను నా దగ్గర. ఒకటి లేకున్నా ఒకటి కనిపిస్తుంది అని. ఇంక ఓవర్‌లాక్ మిషన్ అయితే ఫైనల్‌గా దారం అయితే ఎక్కిచ్చేసాను. ఇంక ఓవర్‌లాక్ అయితే బ్లౌజెస్‌కి చేసేస్తున్నాను. ఇంక 12 బ్లౌజెస్ కూడా ఓవర్‌లాక్ చేశాను. నాకు ఈ ఓవర్‌లాక్ చేయాలంటే కొంచెం కష్టమే. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరగాలనమాట.
ఇలా సగం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడొచ్చేసి ఓవర్లాక్ చేసుకోవాలి. మళ్ళీ అటువైపు వెళ్లి స్టిచ్ చేసుకోవాలి. ఓవర్లాక్ మిషన్‌కి దీనికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. నేనైతే బ్లౌజ్‌కి ఒకసారి కూర్చున్నామంటే మాటి మాటికి లేయకూడదనుకుంటాను. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడి నుంచి లేయకుండా స్టిచ్ చేయాలనుకుంటాను. అందుకని ఎక్కువ బ్లౌజెస్‌కి ఇలా వెయ్యను. ఇంగ ఎవరో ఒకరు కావాలంటేనే ఓన్‌గా వేస్తాననమాట. ఫుల్ వీడియో అయితే చేస్తాను ఈ మిషన్‌ని క్లీన్ జేయడానికి. ఇంగ ఆ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఈ బ్లౌజ్ అనమాట. ఇంగ ఇది స్టిచ్ చేసిన తర్వాత ఒక్క బ్లౌజ్ అయితే ఉంటుంది. ఇది కుట్టేటప్పుడే ఆ పిల్ల ఫోన్ చేసిందనమాట. "ఏమక్క అయిపోయినాయా? వస్తున్నాను నేను" అని. సర్లే ఒక బ్లౌజ్ ఉంది. ఇంగ అయిపోయిందిలే మొత్తం అనుకున్నాను. దీనికేమో ఫ్లవర్స్ ఏమో ఇలా వచ్చాయి. చూడండి. ఈ హ్యాండ్స్‌కి కలర్‌ని చూసి పైపింగ్ అయితే వేశాననమాట నేను. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో పైపింగ్. ఈ పైపింగ్‌ని చూసి అంత దూరం నుంచి ఆ అమ్మాయి అయితే మన దగ్గరికొస్తుంది. హ్యాండ్స్‌కేమో ఇలా వచ్చింది. హ్యాండ్స్‌లో మనకి క్రాస్ ఎక్కువొచ్చిందనమాట. అందుకని హ్యాండ్స్‌కి అలా ఫ్లవర్స్ అనేవి పడాయి. తను కూడా చూసి ఏమనలేదు. సర్లే బావుందిలే అనింది. ఈ బ్లౌజ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. అన్నీ అవుట్‌లైన్ ఏసి పెట్టుకున్నానని చెప్పాను కదా! ఇంకా మనం అవుట్‌లైన్ వేసుకుంటే త్వరగా అయిపోతాయి. 20 మినిట్స్‌కి ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క బ్లౌజ్ పెండింగ్ ఉందనమాట. అది కూడా ఆ అమ్మాయి ఎళ్ళిపోయిన తర్వాత కంప్లీట్ చేసేసాను. ఇంకోండి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చున్నామంటే అయిపోవాలి. మళ్ళీ వేరే వాళ్ళవి పట్టుకున్నామంటే ఇది మళ్ళీ పక్కన పడిపోతుందని ఆ రోజే స్టిచ్ చేసేసి కంప్లీట్ అయితే చేసేసాను. ఇంకా హెమ్మింగ్ అయితే అవ్వలేదు.